ఎస్ఎస్ రాజమౌళి అట్లాగే మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఏ లెవెల్లో అంచనాలు ఉన్నాయనేది స్పెషల్గా నేను మీకు చెప్పక్కర్లా. ప్రతి ఇయర్ మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది అంటే చాలు వీరాభిమానులు ఫ్యాన్స్ నాలాగా మహేష్ బాబుని ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా ఏమేమి వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి కూడా టీజర్ వస్తుందని, ఏదో ఒక పెద్ద వీడియో గ్లిమ్స్ వస్తుందని, లేదా అంటే మహేష్ బాబు రాముడు లుక్లో ఏమైనా కనిపించే పోస్టర్ వస్తుందా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం కేవలం 2 బీటీఎస్ బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి సెట్లో జరిగిన స్టిల్స్ ఫోటోలు మొఖాన్ని కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. ఈ విషయంలో అభిమానులు 2 రకాల డిఫరెంట్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి జనాల్లో. కొందరు ఏమంటున్నారంటే కనీసం 10 సెకండ్ల వీడియో కంటెంట్ ఇచ్చినా బాగుండేది కదా అని తీవ్ర అసంతృప్తి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే రాజమౌళి చేస్తున్న ప్లానింగ్ చాలా కరెక్ట్గా ఉందని, ఈ సినిమా స్థాయికి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్లు సరిపోవు అని సమర్థిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు సాధారణ సినిమా అభిమానుల కోణ నుంచి చూస్తే వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉంది అనిపిస్తుంది. మహేష్ ఫ్యాన్స్ బాధపడే దాంట్లో ఏడాది పొడవునా అభిమానించేటువంటి హీరో పుట్టినరోజు రోజున ఒక చిన్న టీజరు లేదా రాబోయే సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో బిట్ లేదా కనీసం ఒక పోస్టరు, కొత్త డిఫరెంట్ లుక్లో ఒక పోస్టర్ వచ్చినా బాగుండేది అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా వచ్చేస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఇప్పటి నుంచే ఏదో ఒక రకమైనటువంటి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది న్యాయం కూడా. లేదా ఒక 5-10 సెకండ్లు మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చినా చాలు, ఇంకేం అక్కర్లా, ఒక చిన్న డైలాగ్ చెప్పడమో ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా బాగుండేది అనిపించింది. కానీ కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే రావడం వల్ల ఈ పుట్టినరోజు అప్డేట్ మహేష్ వీరాభిమానుల్ని నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ లాంటి పెద్ద పెద్ద నటుల లుక్స్ కూడా ఇంకా బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ మరింత ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీంట్లో రాజమౌళి ఆలోచన విధానము, మార్కెటింగ్ స్ట్రాటజీని గమనించండి, దీంట్లో చాలా పెద్ద లాజిక్ ఉందని ఇంకో వర్గం మాట్లాడుతున్నారు. ఈ సినిమా దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఇది. ఇది కేవలం తెలుగు ప్రాంతానికో భారతదేశానికో పరిమితమైనటువంటి సినిమా అయితే కాదు. దీన్ని హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ ఆడియన్స్ కోసం ప్రమోట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చిన్న చిన్న సందర్భాల కోసం కాంటెంట్ వదిలేస్తే సినిమా మీద ఉన్నటువంటి క్యూరియాసిటీ తగ్గిపోయే ప్రమాదం ఉందని ఇంకో వాదన వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పుడు ఒకేసారి అందరూ దీని గురించి మాట్లాడుకునేలాగా ఒక పెద్ద ఈవెంట్లో టీజర్ లేదా ట్రైలర్ సరైనటువంటి పద్ధతి వదలాలప్పుడు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సరైన టైం స్లాట్స్ చూసుకుని పక్కా ప్రణాళికతో అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఏది పడితే అది రిలీజ్ చేయట్లేదేమో వీళ్ళు అనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు లుక్స్ విషయంలో మాత్రం అందరూ ఏకీభవించేది ఏంటంటే ఈ స్తోప్ 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలాగా చాలా యంగ్గా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు అనేది అర్థమవుతుంది. ఆ ఫొటోస్లో కనిపిస్తున్న క్వాలిటీ, డీటెయిలింగ్ అవన్నీ చూస్తుంటే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు అనే ఇంకొక వెర్షన్ ఆఫ్ డిస్కషన్ కూడా దీంట్లో నడుస్తుంది. మరి మీకేమనిపించింది ఈ విషయం అనేది కామెంట్ చేయండి.